Hi everyone, I'm back with a new lesson. Today, in this class, we are going to learn tenses, but the only important tenses that are useful to speak in English, that too very fluently. That means if you want to speak fluent English, you have to learn these three important tenses. What are they? Why? They're useful. That's and all we are going to deal in this class. Come on. అంటే మనం కనుక ఇంగ్లీష్ని చాలా ఫ్లూయెంట్గా మాట్లాడాలి అంటే ఫస్ట్ ఒక 3 ఇంపార్టెంట్ టెన్సెస్ ఉన్నాయండి. అవి కనుక నేర్చుకుంటే చక్కగా చాలా హ్యాపీగా ఫ్లూయెంట్గా మాట్లాడొచ్చు. అసలు ఆ ఇంపార్టెంట్ 3 టెన్సెస్ ఏంటి? ఫస్ట్ వన్ ప్రెసెంట్ ఇండెఫినెట్. వాట్ ఈస్ దట్? ప్రెసెంట్ ఇండెఫినెట్ or simple present. It can also be called as simple present. Present indefinite or simple present tense. And the second one is present continuous tense. What is the second one? Present continuous tense. Okay? And the third one is past indefinite or simple past. Past ఇండెఫినెట్ ఆర్ సింపుల్ పాస్ట్. అంటే మనం కనుక టెన్సెస్ నేర్చుకునేటప్పుడు అంటే టెన్సెస్ ఎన్ని బేసికలీ 3 కదా. ఆ ఒక్కొక్కటి మళ్ళీ 4గా డివైడ్ అయింది, సబ్ డివైడ్ అయినాయి కదా. అంటే ఏంటి? సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, మళ్ళీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇలా ఒక్కొక్కటి 4గా డివైడ్ అయినాయి. సో 3 4s ఎన్ని? 12. సో మొత్తం అన్ని నేర్చుకునే కంటే ఫస్ట్ ఈ 3 టెన్సెస్ నేర్చుకుంటే మీకు కనుకంటే ఏంటి? డైలీ రెగ్యులర్లీ యూజ్డ్ టెన్సెస్ అనమాట, చాలా యూస్ఫుల్. సో ఈ 3 నేర్చుకుంటే మీరు కనుక చాలా ఫ్లూయెంట్గా హ్యాపీగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది. సో అందుకని సో ఫస్ట్ వన్ ఏంటి? ప్రెసెంట్ ఇండెఫినెట్, నెక్స్ట్ వన్ ప్రెసెంట్ కంటిన్యూస్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ పాస్ట్ ఇండెఫినెట్. మరి వీటిని డీటెయిల్గా ఒకసారి చూసేద్దామా? కమాన్. వాట్ ఈస్ ప్రెసెంట్ ఇండెఫినెట్ అంటే ప్రెసెంట్ ఇండెఫినెట్ అన్నా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అన్నా ఒకటే. సో వాట్ ఆర్ ఆల్ దీస్ వర్బ్స్ అండ్ వాట్ ఆర్ ఆల్ దీస్ వర్బ్స్? వర్బ్ అంటే యాక్షన్ వర్డ్, పని చేసే వర్డ్. సో ఈ వర్బ్స్, ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఈ వర్బ్స్ అన్ని కూడా ప్రెసెంట్ ఇండెఫినెట్ ఆర్ సింపుల్ ప్రెసెంట్. ఒకసారి చూడండి. డ్రింక్, థింక్, స్విమ్, వాచ్, స్కిప్, రీడ్, రైట్, లుక్, sit, stand, go, come, run and walk. ఇక్కడ చూడండి ఒకసారి. డ్రాంక్, ఇక్కడ డ్రింక్ ఉంది. ఈ డ్రింక్ కి పాస్ట్ టెన్స్ డ్రాంక్. థింక్, థింక్ కి పాస్ట్ టెన్స్ థాట్. స్విమ్, స్వామ్. వాచ్, వాచ్. స్కిప్, స్కిప్డ్. రీడ్, రెడ్. రైట్, రోడ్. లుక్, లుక్డ్. సిట్, sat, stand, stood, go, went, come, came, run, ran, walk, walked. అంటే ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఇండెఫినెట్ అండ్ ఇవన్నీ కూడా పాస్ట్ ఇండెఫినెట్. మరి వీటిని ఎలా యూజ్ చేయాలి? సో ఫస్ట్ మనకి ప్రొనౌన్స్ ఉన్నాయి. ఏంటవి? ఐ, వి, హీ, షీ, ఇట్, దే, యూ కదా. ఇవన్నీ ఫస్ట్ సపోజ్ ఐ తీసుకుందాం. ఈ ఐని వెరీ సింపుల్ ఇలా యూజ్ చేయండి. ఎప్పుడు కూడా ఐని ఐగానే అనుకోండి. ఐని యూజ్ చేయండి. ఐ అంటే ఎవరు? ఐ, నేను కదా. సో సపోజ్ ఐ డ్రింక్. ఐ డ్రింక్ అంటే నేను జనరల్గా, కాకపోతే మీరు ఎలా ఇప్పుడు సపోజ్ ప్రెసెంట్ టెన్సే, ప్రెసెంట్ ఇండెఫినెట్ అంటే ప్రెసెంట్ టెన్సే, కాకపోతే ఐ డ్రింక్. వాట్ ఈస్ మీన్ బై ఐ డ్రింక్? నేను జనరల్గా తాగుతాను. అది మిల్క్ అయి ఉండొచ్చు, కాఫీ అయి ఉండొచ్చు, టీ అయి ఉండొచ్చు, ఓకే, వాటర్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఐ డ్రింక్. నేను జనరల్గా ఐ డ్రింక్ మిల్క్ సపోజ్ అంటే నేను జనరల్గా పాలు తాగే అలవాటు నాకు ఉంది అని చెప్పడం. ఓకే. సపోజ్ ఐ థింక్, నేను అనుకుంటున్నా ప్రస్తుతానికి ఐ థింక్ ఐ కాంట్ గో, నేను అనుకుంటున్నాను నేను వెళ్ళలేనేమో అని. ఓకే. నెక్స్ట్ ఐ స్విమ్, ఐ వాచ్, ఐ స్కిప్. నెక్స్ట్ సపోజ్ ఐ వాచ్ టీవీ. ఐ వాచ్ టీవీ అంటే ఏంటి? నేను జనరల్గా టీవీ చూస్తాను, అంటే టీవీ చూసే అలవాటు నాకు ఉంది అని చెప్పడం. ఓకే. నెక్స్ట్ ఐ స్కిప్, నాకు స్కిప్ చేసే అలవాటు ఉంది. ఓకే. నెక్స్ట్ ఐ రీడ్ న్యూస్ పేపర్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్గా నాకు న్యూస్ పేపర్ రీడ్ చేసే అలవాటు ఉంది అని చెప్పడం. ఓకే. నెక్స్ట్ ఐ రైట్ పోమ్స్. సపోజ్ పోమ్స్ రాసే అలవాటు నాకు జనరల్గా ఉంది, నేను రాస్తాను అని చెప్పడం. ఓకే. ఐ లుక్, ఐ సిట్,
ఐ స్టాండ్, ఐ గో, ఐ కమ్, ఐ రన్, ఐ వాక్. అంటే ఏంటంటే ఈ ప్రెసెంట్ ఇండెఫినిట్ టెన్స్ ని, అంటే ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఎలా వాడతాము అంటే జనరల్ గా ఏదైనా హ్యాబిచువల్ యాక్షన్స్ కి, అంటే జనరల్ గా మనం రెగ్యులర్ గా చేసే పనులు ఉంటాయి కదా, అలాంటి పనులకి వాడుకోవచ్చు. అంటే ప్రతిరోజు ఒక హ్యాబిట్ లాగా చేసే పనులు ఏదైతే ఉంటాయో వాటికి జనరల్ గా వాడుకోవచ్చు. ఏది? ఈ ప్రెసెంట్ ఇండెఫినిట్. ఓకే, సో మరి ఈ ప్రెసెంట్ ఇండెఫినిట్ ని కూడా దీన్ని 3 టైప్స్ లో వాడుకోవచ్చు. ఎట్లా అంటే అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ అంటే పాజిటివ్, AFFIRMATE, అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ నెగటివ్, నెగటివ్ సెంటెన్సెస్ వాడుకోవచ్చు. అండ్ దెన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ మీన్స్ క్వశ్చన్స్. ఓకే, అఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంటరాగేటివ్. నెగటివ్ పాజిటివ్ అంటే ఏంటండి? వెరీ ఈజీ. సెంటెన్స్ లో నాట్ ఉంటే నెగటివ్, ఓకే, పాజిటివ్ లో నాట్ ఉండదు. వెరీ సింపుల్. ఓకే, ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్. ఓకే, సో ఇలా మనం ఈ ప్రెసెంట్ ఇండెఫినిట్ ఆర్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని మనం ఇలా 3 వేస్ లో యూస్ చేసుకోవచ్చు. చూస్తామా మరి అసలు ఎలా యూస్ చేసుకోవచ్చు? ఓకే, కమ్ ఒక పాజిటివ్ సెంటెన్స్ చూద్దామా. సపోజ్ డ్రింక్ అన్న, ఇందాక చెప్పాను కదా మీకు నేను, ఐ డ్రింక్ మిల్క్, నేను మిల్క్ తాగుతాను, అది పాజిటివ్. మరి నెగటివ్, ఐ డోంట్ డ్రింక్ మిల్క్, నేను మిల్క్ తాగాను, అంటే మిల్క్ తాగే అలవాట్లు నాకు లేదు. సపోజ్ ఐ డ్రింక్ మిల్క్. ఓకే, సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా వాడినప్పుడు మనం ఈ ఐతో మనం ఇక్కడ ఎలాంటి వర్బ్ వాడుతున్నాం? V1 ఫామ్. V1 ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. కొన్ని V1, V2, V3 ఇలా మీకు బోర్ కొడితే కనుక, మీకు తెలియపోతే, కన్ఫ్యూజ్ అయిపోతే కనుక ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ బేస్ వర్బ్ ఆర్ రూట్ వర్బ్ ఏమంటారు? బేస్ వర్బ్ ఆర్ రూట్ వర్బ్. అంటే ఈ V1 నుంచి V2, V3, V4, V5, V6 ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి V1 ని మనం రూట్ వర్బ్ ఆర్ బేస్ వర్బ్ అనుకుంటాం. కాబట్టి డ్రింక్ ఇస్ ద ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, ఇది సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అవుతుంది. V2 కాబట్టి సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, ఇది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో కాబట్టి ఐతో మనం ఈ ప్రొనౌన్ తో మనం ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది ఆబ్జెక్ట్, ఐ డ్రింక్ మిల్క్. సో చూడండి, నెక్స్ట్ నేను దీన్ని నెగటివ్ సెంటెన్స్ అంటున్నా. సో ఐ డోంట్ డ్రింక్ మిల్క్, ఐ డోంట్ డ్రింక్ మిల్క్, నేను మిల్క్ తాగను, మిల్క్ తాగే అలవాటు నాకు లేదు అని చెప్పడం. ఓకే, మరి నేను ఇందాక 3 వేస్ లో యూస్ చేసుకోవచ్చు అనుకున్నా. ఏంటది? ఇంకోటి లాస్ట్ది, కమాన్, ఇంట్రాగేటివ్. మరి దీన్ని క్వశ్చన్ ఫామ్ గా ఎలా చేయొచ్చు? మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు క్వశ్చన్ రావాలన్నా వర్బ్ ఫస్ట్ లో ఉండాలి, సెంటెన్స్ కి వర్బ్ ఫస్ట్ లో ఉండాలి, సబ్జెక్ట్ నెక్స్ట్ ఉండాలి. ఇవి మామూలు సెంటెన్సెస్. సో సబ్జెక్ట్ ఫస్ట్ రాశాను, వర్బ్ నెక్స్ట్ రాసా. కాకపోతే ఇంట్రాగేటివ్ రాసేటప్పుడు మాత్రం ఫస్ట్ వర్బ్ ఉండాలి. కాబట్టి ఎలా రాసుకోవచ్చు? డూ ఐ డ్రింక్ మిల్క్, డూ ఐ డ్రింక్ మిల్క్. సపోజ్ దీన్నే క్వశ్చన్ చేయాలనుకోండి, డోంట్ ఐ డ్రింక్ మిల్క్, డోంట్ ఐ డ్రింక్ మిల్క్. ఇలా మనం 3 ఫార్మ్స్ లో, ఎట్లా? పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఐ యూస్ చేశా. ఐ బదులు ఇంకా కావాలంటే వేరే ప్రొనౌన్స్ ఏంటవి మనకి? హీ, షీ, ఇట్, యూ, వి, దే, ఏదైనా యూస్ సేమ్ దానికి యూస్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దామా? కమాన్, సపోజ్ హీ ఉంది, హీ డ్రింక్స్ మిల్క్, హీ డోంట్ అనొచ్చా? అనకూడదు, డజంట్. హీ డజంట్ డ్రింక్ మిల్క్. ఇక్కడ కూడా అప్పుడు డూ రాకూడదు. అంటే హీ, షీ, ఇట్ తో డస్ యూస్ చేసుకోవాలి. డూ అనేది యూ, ఐ, వి, దే వాటికి వాడుకోవాలి. మీకు ఆల్రెడీ నేను ఈ క్లాస్ ని ప్రొనౌన్స్ వాడేటప్పుడు ఎలా వాడాలి అనేది ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాలంటే చూసుకోండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు డస్ హీ డ్రింక్ మిల్క్. ఓకేనా? మళ్ళీ ఒకసారి, హీ
డ్రింక్స్ మిల్క్, హీ డజంట్ డ్రింక్ మిల్క్, డస్ హీ డ్రింక్ మిల్క్. ఓకేనా? సో ఇట్లా మనం హీతో యూస్ చేసుకోవచ్చు, షీతో యూస్ చేసుకోవచ్చు, ఇట్తో యూస్ చేసుకోవచ్చు. సపోజ్ దే చూద్దామా? దే డ్రింక్ మిల్క్, దే డోంట్ డ్రింక్ మిల్క్, అండ్ కమాన్ డూ దే డ్రింక్ మిల్క్. అంటే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, డస్ హీ షీ ఇట్కి వాడుకోండి, డూని మాత్రం ఐ వి దే యూ వాడుకోండి. సో ఇట్లా అనమాట. సో 3 సెంటెన్సెస్ యూస్ చేసుకోవచ్చు, పాజిటివ్, నెగటివ్ అండ్ ఇంట్రోగేటివ్. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇట్లా ఒక ఎగ్జాంపుల్, ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్ అంతే అనమాట. అందుకే ఒక ఎగ్జాంపుల్ డీటెయిల్గా చెప్పాను అనమాట. సపోజ్ నెక్స్ట్ థింక్ ఉందనుకోండి, ఐ థింక్ సంథింగ్, ఏదో మీరు ఇక్కడ ఏమనుకుంటే అది. ఓకే, ఐ థింక్ ఐ కాంట్ కమ్ టు ద మీటింగ్, నేను అనుకుంటున్నాను మీటింగ్కి నేను రాలేనని. ఓకే, నెక్స్ట్ ఐ డోంట్ థింక్ ఐ కాంట్ కమ్ టు ద మీటింగ్, సంథింగ్ ఐ కెన్ కమ్ టు ద మీటింగ్, మీ ఇష్టం అక్కడ ఎలా అని. ఓకే, డూ ఐ థింక్, డూ ఐ థింక్. అదే హీ అనుకోండి, డస్ హీ థింక్, డస్ షీ థింక్, ఇలా అనమాట. సో కాబట్టి మీకు ఫస్ట్ ఈ ప్రెసెంట్ ఇండెఫినెట్ అంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడటం కనుక నేర్చుకుంటే చాలా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీ అయిపోతుంది. సపోజ్ నెక్స్ట్ చూడండి, రీడ్, ఐ రీడ్ న్యూస్ పేపర్, ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ మామూలుగా చదువుతాను, చదివే అలవాటు ఉంది. ఇక్కడ ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్, నాకు న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు, న్యూస్ పేపర్ చదవను. ఓకే, సపోజ్ డూ ఐ రీడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదువుతానా, లేకపోతే డస్ హీ రీడ్ న్యూస్ పేపర్, అతను న్యూస్ పేపర్ చదువుతాడా. ఓకే, సో అట్లా అనమాట. ఇంకా అన్ని ఏదైనా మీరు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. కమ్ నెక్స్ట్, కానీ దీంట్లో కూడా మళ్ళీ ఇంకా మనం ఒక్కటి యాడ్ చేసుకుందాం, ఏంటది? కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ సెయింగ్ సంథింగ్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్, మీరేం చేస్తున్నారు అక్కడ? యు ఆర్ లిస్నింగ్ టు మీ, యు ఆర్ వాచింగ్ మీ, యు ఆర్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ కదా. నేను ఏదో చెప్తున్నాను మీరు నేర్చుకుంటున్నారు కదా. ఇదంతా యాక్షన్ అయిపోయిందా లేకపోతే ఇంకా జరుగుతుందా? జరుగుతూ ఉంది. వాట్ ఈస్ దట్ టెన్స్? కంటిన్యూస్ టెన్స్, దట్ టు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సో సపోజ్ దీన్నే రానుకోండి, ఎలా రాస్తారు? ఐ. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఐఎమ్ డ్రింకింగ్ మిల్క్, ఐఎమ్ డ్రింకింగ్ మిల్క్, నేను పాలు తాగుతూ ఉన్నాను అంటే యాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఐఎమ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఐఎమ్ టీచింగ్ గ్రామర్, నేను ఇంకా ఆ గ్రామర్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ చెప్తూ ఉన్నాను. అండ్ యూ ఆర్ లిజనింగ్, యు ఆర్ లిజనింగ్ టు మీ, మీరు నేను చెప్పేది వింటూ ఉన్నారు, లేకపోతే యు ఆర్ లెర్నింగ్ గ్రామర్, యు ఆర్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్, ఐఎన్జి ఇంగ్. ఇంగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్ కి వాడతాం. అంటే ఏదైతే యాక్షన్ జరుగుతూ ఉంటుందో దానికి మనం వాడేది ఇంగ్. అది ప్రెసెంట్ కంటిన్యూస్ అవ్వచ్చు, పాస్ట్ కంటిన్యూస్ అవ్వచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా అవ్వచ్చు. సపోజ్ ప్రెసెంట్ కంటిన్యూస్ అనుకోండి, ఐఎమ్ డూయింగ్ అంటాం. సపోజ్ పాస్ట్ కంటిన్యూస్ అనుకోండి, వాస్ డూయింగ్ అంటాం. ఫ్యూచర్ అనుకోండి, విల్ బి డూయింగ్ అంటాం. అంతకు తప్ప ఇంగ్ మాత్రం మారదు. సో కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ దేనికైనా సరే మనం ఇంగ్ యూస్ చేసుకుంటాం, కంటిన్యూస్ టెన్స్. సో కాబట్టి దీన్ని కూడా కావాలంటే ఇంకొక సెంటెన్స్ ఎలా రాసుకోవచ్చు? ఐఎమ్ డ్రింకింగ్ మిల్క్. ఓకే, ఐఎమ్ నాట్ డ్రింకింగ్ మిల్క్. ఐఎమ్ డ్రింకింగ్ మిల్క్ అనేది నేను పాలు తాగుతున్నాను. దానికి మరి నెగటివ్ ఎలా రాయొచ్చు? ఐఎమ్ నాట్ డ్రింకింగ్ మిల్క్, నేను పాలు తాగట్లేదు. ఓకేనా? సో ఇట్లా మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రెసెంట్ ఇండెఫినెట్, పాస్ట్ ఇండెఫినెట్ నేర్చుకుంటే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు దిస్. చూడండి, ఇప్పుడు ఈ డ్రింక్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? డ్రాంక్. థింక్ కి పాస్ట్ టెన్స్ థాట్. ఇది పాస్ట్ ఇండెఫినెట్ ఆర్ సింపుల్ పాస్ట్. సో చూడండి, యాక్షన్ అయిపోయింది, తాగడం అనేది సపోజ్ కంప్లీట్ అయిపోయింది, ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఐ డ్రాంక్, నేను తాగేసా. ఓకే, థాట్, నేను ఆలోచన అనేది కంప్లీట్ అయిపోయింది, చేసేసా, ఆలోచించేసుకున్నా. ఓకే, స్వామ్, స్విమ్ అంటే మరి ఈదడం, స్వామ్ అంటే ఈదేసా, ఏదో అలా ఈదడం అయిపోయింది.
ఓకే, నెక్స్ట్ వాచ్, చూసేసా అంటే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, చూసేసా అయిపోయింది. ఇక్కడ ఒక స్కిప్ చేసేసా, ఈ స్కిప్పింగ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా యాక్షన్ స్కిప్పింగ్ అయి ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్ రెడ్, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రీడ్ RED రీడ్, ఇక్కడ మళ్ళీ ఇదే స్పెల్లింగ్ ని నేను ఇక్కడ రెడ్ అని పలుకుతున్నా. కాబట్టి చాలా మంది మిస్టేక్ కమిట్ చేసేది ఏంటంటే రెడ్ అనగానే స్పెల్లింగ్ ఏం రాస్తారంటే RED రాసేస్తారు. ప్లీజ్ డోంట్ కమిట్ దట్. రీడ్ అన్న రెడ్ అన్న స్పెల్లింగ్ అయితే ఒకటే, కాకపోతే ప్రొనౌన్సియేషన్ మాత్రం పాస్ట్ టెన్స్ వచ్చేటికి రెడ్ అంట. ఓకే, నెక్స్ట్ రైట్ కి పాస్ట్ టెన్స్ రోట్, రాయడం అనేది జరిగిపోయింది. లుక్డ్, చూసేసా అయిపోయింది, చూడడం యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. సాట్, కూర్చునేసా అయిపోయింది. స్టూడ్ అంటే నించున్నా అంటే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ఇక్కడ ఏంటంటే ఇదే వర్బ్స్ కి ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ రాసుకున్నాం, యాక్షన్స్ పూర్తిగా అయిపోయినాయి, కంప్లీట్ గా అయిపోయింది, వాటికి ఇలా రాసుకున్నాం. సో ఇక్కడ ఎలా వాడచ్చు మనం, ఇక్కడ సేమ్ దీన్నే ఇక్కడ మనం ఎలా వాడచ్చు, ఐ డ్రాంక్, సింపుల్ ప్రెసెంట్ యూజ్ చేస్తాం, ఇప్పుడు సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తున్నాం. ఐ డ్రాంక్ అంటే ఐ డ్రాంక్ సపోజ్ మిల్క్. ఓకే, ఐ డ్రాంక్ మిల్క్ అంటే నేను పాలు తాగడం అనేది జరిగిపోయింది, కంప్లీట్ అయిపోయింది యాక్షన్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడైతే ఐ డ్రాంక్ మిల్క్ అని చెప్పాం కదా. నెక్స్ట్ మరి ఇది పాజిటివ్ సెంటెన్స్, మరి పాజిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ సెంటెన్స్ గా ఎలా యూజ్ చేయొచ్చు, ఐ డిడెంట్ డ్రింక్ మిల్క్, మరి పాస్ట్ టెన్స్ కదా. ఇందాక ఇక్కడ మనం ఐ డోంట్ డ్రింక్ మిల్క్ అన్నాం, ఇది ప్రెసెంట్ టెన్స్ కాబట్టి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం పాస్ట్ లో రాయాలి అంటే ఐ డిడెంట్ డ్రింక్ మిల్క్. ఓకే, అంటే మనం ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, అది డూ వాడినా డస్ వాడినా నెక్స్ట్ డిడ్, ఇట్లా ఈ డూ ఫార్మ్స్ ఎక్కడ వాడినా కూడా మీరు వాడాల్సింది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే వాడాలి. ఏం వాడాలి, ఓన్లీ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. కాబట్టి ఇక్కడ నేను చూడండి డిడెంట్ అన్నప్పుడు ఇక్కడ ఏం వాడాను, డ్రింక్ డ్రాంక్ వాడలా కదా. కాబట్టి ఎప్పుడు కూడా డూ ఫార్మ్స్ యూస్ చేస్తే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూస్ చేసుకోండి. సో కాబట్టి ఐ డ్రాంక్ మిల్క్, నేను మిల్క్ తాగేశాను. నెక్స్ట్ ఐ డిడెంట్ డ్రింక్ మిల్క్, నేను ఇంకా పాలు తాగలేదు. ఓకే, నెక్స్ట్ మరి ఇది ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ ఫామ్ లో ఎలా రాయొచ్చు, కమాన్, ఈ డిడ్ అనేది మనకి వర్బ్ కదా. సో ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక, వర్బ్స్ ని ఫస్ట్ రాయండి, నెక్స్ట్ సబ్జెక్ట్ ని నెక్స్ట్ రాయండి అని. కాబట్టి ఎలా రాయొచ్చు, డిడెంట్ ఐ డ్రింక్ మిల్క్ ఆర్ డిడ్ ఐ డ్రింక్ మిల్క్. అంటే పాజిటివ్ చెప్పాలి అనుకుంటే కనుక డిడ్ ఐ డ్రింక్ మిల్క్. నెక్స్ట్ అంటే నేను పాలు తాగేసానా. నెక్స్ట్ నెగిటివ్ రాసేటప్పుడు డిడెంట్ ఐ డ్రింక్ మిల్క్, నేను పాలు తాగలేదా, ఇలా అన్నమాట. సో కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఐ వాడాం కదా. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూస్ టెన్స్ అనుకున్నాం కదా. సో కంటిన్యూస్ టెన్స్ ఎలా రాయొచ్చు, పాస్ట్ లో ఐ వాజ్ డ్రింకింగ్ మిల్క్, ఏం రాయొచ్చు, ఐ వాజ్ డ్రింకింగ్ మిల్క్. అంటే పాస్ట్ లో అంటే జరిగిపోయిన పాస్ట్ లో ఒక స్టిప్యులేటెడ్ టైం వరకు అంటే కొంత నిర్దేశించిన సమయం వరకు నేను పాలు తాగుతున్నాను అంటే అక్కడ అనమాట. ఓకే, ఐ వాజ్ డ్రింకింగ్ మిల్క్, వాజ్ ఐ డ్రింకింగ్ మిల్క్, నేను పాలు తాగుతున్నానా ఆ టైంకి, అంటే కంటిన్యూస్ టెన్స్ అనమాట. సో చూడండి, సపోజ్ ఐ వాజ్ డ్రింకింగ్ మిల్క్ అనేది పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ దీన్ని మనం నెగిటివ్ ఎలా వాడచ్చు, ఐ వాజంట్ ఆర్ ఐ వాజ్ నాట్ డ్రింకింగ్ మిల్క్. దీన్నే మళ్ళీ ఇంట్రోగేటివ్ ఎలా వాడచ్చు, ఈ వర్బ్ తీసుకొచ్చి ఫస్ట్ పెట్టేసేయండి, వాజ్ ఐ డ్రింకింగ్ మిల్క్. దానికి మళ్ళీ నెగిటివ్ రాయాలంటే వాజంట్ ఐ డ్రింకింగ్ మిల్క్. వాజ్ ఐ డ్రింకింగ్ మిల్క్ అంటే నేను పాలు తాగుతూ ఉన్నానా అంటే పాస్ట్ లో ఆ టైంకి. మళ్ళీ దాని మన నెగిటివ్ రాయాలంటే వాజంట్ ఐ డ్రింకింగ్ మిల్క్. ఓకే, అంటే నేను అప్పుడు పాలు తాగట్లేదా, తాగుతూ ఉండడం లేదా అంటే కంటిన్యూస్ టెన్స్ అనమాట. సో కాబట్టి ఇంకా నెక్స్ట్ మీరు కావాలనుకుంటే ఇక్కడ హీని కానీ షీని కానీ ఇట్ని కానీ నెక్స్ట్ దే కానీ యూ కానీ ఇట్లా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సపోజ్ హీ డ్రాంక్ మిల్క్. ఇక్కడ చూడండి ఈ డిఫరెన్స్ తెలుసుకోండి మీరు. ఇక్కడ ఐ డ్రింక్ మిల్క్ అన్నాం, ఇక్కడ హీ దగ్గరికి వచ్చేటికి హీ డ్రింక్స్ మిల్క్ అన్నా, ఇక్కడికి వచ్చేటికి ఐ డ్రాంక్ మిల్క్ అన్నాను,
ఇక్కడ హీ వాడినా, షీ వాడినా, ఇట్ వాడినా, ఏది వాడినా డ్రాంక్ అని అంటున్నా. దే వాడినా, యూ వాడినా, ఏది వాడినా మీరు డ్రాంక్ రాయాలి. ఐ డ్రాంక్ మిల్క్, హీ డ్రాంక్ మిల్క్, వి డ్రాంక్ మిల్క్, షీ డ్రాంక్ మిల్క్, యూ డ్రాంక్ మిల్క్, ఇట్లా అన్నమాట. ఇక్కడ మాత్రం కొంచెం తేడా ఉంటుంది. ఈ ఎస్ యూజ్ చేస్తాం. ఈ ఎస్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది నేను సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అంటే మీకు అవన్నీ ఒకసారి చూస్తే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏమని, ఐ డ్రింక్ మిల్క్ అన్నాను, హీ డ్రింక్స్ మిల్క్ అన్నా, షీ డ్రింక్స్ మిల్క్, ఇట్ డ్రింక్స్ మిల్క్, దే డ్రింక్ మిల్క్, యూ డ్రింక్ మిల్క్. మరి ఇలా కొన్నిటికి ఎస్ రాస్తున్నాను, కొన్నిటికి ఎస్ రాయట్లా. ఎందుకు అనేది మీకు ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు పాస్ట్ టెన్స్ రాసేటప్పుడు ఏ ప్రొనౌన్ అయినా సరే, అది ఐ కానీ, వి కానీ, యూ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దేని వాడినా సరే డ్రాంక్ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఇట్లా మనం ఎట్లా ప్రజెంట్ ఇండెఫినెట్ని, పాస్ట్ ఇండెఫినెట్ని కనుక నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ కొన్ని వర్డ్స్ చూడండి కావాలంటే, ఐ థాట్. ఓకే, సపోజ్ నెక్స్ట్ స్వామ్, ఐ స్వామ్. నెక్స్ట్ వాచ్. ఓకే, నెక్స్ట్ స్కిప్డ్, ఐ రెడ్. సపోజ్ ఐ రెడ్ న్యూస్ పేపర్, ఐ రెడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదివేసా. ఓకే, పాజిటివ్. ఐ డిడెంట్, ఐ డిడెంట్, ఐ డిడెంట్ రీడ్, రెడ్ కాదు రీడ్ న్యూస్ పేపర్, నేను ఇంకా న్యూస్ పేపర్ చదవలేదు. ఓకే, సపోజ్ దాన్ని ఇంట్రోగేటివ్ రాయాలనుకోండి, అది ఫస్ట్ ముందు పెట్టండి, ఆ డిడ్ని తీసుకొచ్చి, డిడ్ ఐ రీడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదివేసానా, డిడెంట్ ఐ రీడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదవలేదా. సో కంటిన్యూస్ టెన్స్ రాయాలనుకోండి, ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ పాస్ట్లో చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ నాట్, నేను చదవట్లేదు పాస్ట్లో, ఐ వాజ్ నాట్ రీడింగ్ న్యూస్ పేపర్. దీన్నే క్వశ్చన్గా రాయాలంటే, వాజ్ ఐ రీడింగ్ న్యూస్ పేపర్, వాజంట్ ఐ రీడింగ్ న్యూస్ పేపర్. సో ఇట్లా మనం ఏది కావాలంటే అది రాస్తాం. సపోజ్ రోట్, ఐ రోట్ ఎగ్జామ్, లేకపోతే ఐ రోట్ మై ఎగ్జామ్, నేను నా ఎగ్జామ్ రాసేసాను. సపోజ్ ఐ డిడెంట్ రైట్, కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం తప్పు చేయకూడదు. ఇట్లా డూ ఫార్మ్స్ రాసినప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే రాయాలి, సెకండ్ ఫార్మ్ రాయకూడదు, పాస్ట్ టెన్స్ రాయకూడదు. సో కాబట్టి ఐ డిడెంట్ రైట్ మై ఎగ్జామ్, నా ఎగ్జామ్ ఇంకా నేను రాయలేదు. ఓకే, డిడ్ ఐ రైట్ మై ఎగ్జామ్, డిడెంట్ ఐ రైట్ మై ఎగ్జామ్. సో సపోజ్ ఐ వాజ్, కంటిన్యూస్ రాయాలి, ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్, ఐ వాజ్ నాట్ రైటింగ్ మై ఎగ్జామ్, వాజ్ ఐ రైటింగ్ మై ఎగ్జామ్, వాజంట్ ఐ రైటింగ్ మై ఎగ్జామ్. ఒక్కటి నేర్చుకుంటే చాలండి, మీకు మిగతా మొత్తం ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మాత్రం కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేశారంటే నెక్స్ట్ అనేది మీరు ఎన్ని సెంటెన్సెస్ కావాలన్నా, ఎన్ని వర్డ్స్ అంటే ఐ మీన్ ఎన్ని వర్బ్స్ యూస్ చేసినా హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకేనా? సపోజ్ ఐ వెంట్ టు నెల్లూరు, నేను నెల్లూరు వెళ్ళాను. ఐ డిడెంట్ గో, చెప్పాను కదా ఇక్కడ ఈ డిడ్ వాడినప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఐ డిడెంట్ గో టు నెల్లూరు, నేను నెల్లూరు వెళ్ళలేదు. ఓకే, డిడ్ ఐ గో టు నెల్లూరు, డిడెంట్ ఐ గో టు నెల్లూరు, డిడ్ ఐ గో టు నెల్లూరు అంటే నేను నెల్లూరు వెళ్ళేసానా, డిడెంట్ ఐ గో టు నెల్లూరు, నేను నెల్లూరు వెళ్ళలేదా. ఓకే, అలా. సపోజ్ ఐ వాజ్ గోయింగ్ టు నెల్లూరు, చెప్పాను కదా ఐ వాజ్ గోయింగ్ టు నెల్లూరు, ఐ వాజ్ నాట్ గోయింగ్ టు నెల్లూరు, వాజ్ ఐ. ఇలా మీ ఇష్టం అండి, ఏది కావాలంటే. సపోజ్ దే ఉంది, దే డ్రాంక్ మిల్క్. ఓకే, దే డిడెంట్ డ్రింక్ మిల్క్, డిడ్ దే డ్రింక్ మిల్క్, డిడెంట్ దే డ్రింక్ మిల్క్. చాలా ఈజీ. ఒక్కటి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ కనుక చక్కగా నేర్చుకోండి చాలు. ఓకేనా? నెక్స్ట్ ఐ కేమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వచ్చేసాను. సపోజ్ ఐ డిడెంట్ కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, నేను ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి రాలేదు. ఓకేనా? ఇంట్రోగేటివ్ రాయాలంటే డిడ్ ఐ కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్, నేను కేమ్ వాడాల, కమ్ వాడా. డిడ్ ఐ కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, డిడెంట్ ఐ కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఓకే, సపోజ్ దాన్ని మరి కంటిన్యూస్ రాయాలనుకోండి, ఎలా? ఐ వాజ్ కమింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, ఐ వాజ్ నాట్ కమింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. అంటే పాజిటివ్ నెగిటివ్. క్వశ్చన్ రాయాలనుకోండి, వాజ్ ఐ కమింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, వాజంట్ ఐ కమింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్.
ఇలా మనం ఏ వర్బ్ అని తీసుకోండి, ఎన్ని రకాలుగా తీసుకోండి, మీరు అక్కడ రాసేది పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ కంటిన్యూస్ కానీ, అలాగే దాంట్లో కూడా మళ్ళీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కావాలనుకుంటే మీరు పాజిటివ్, నెగిటివ్, ఇంట్రోగేటివ్ కూడా రాసుకోవచ్చు. సో ఓకే, సో ఇలా మనం ఈ త్రీ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, అలాగే కంటిన్యూస్ టెన్స్, అది ప్రెజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ. ఓకే, సో ఇలా కంటిన్యూస్ టెన్స్ ఈ 3 నేర్చుకుంటే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వెరీ ఈజీ. ఇట్స్ ఎ కేక్ వాక్. Cake walk means very easy. With this, I'm going to end the class, and I hope you learned something from this class, and we will meet in the next class. Until then, keep smiling and have a bright day. Take care. Thank you. Stay safe. Stay healthy. This is Malika signing off. Bye.